అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మేము మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్తున్నాం. పక్కనే మా ఊరు పక్కన 1 కిలోమీటర్ ఉంటుంది. చాలా దగ్గరే. ఆ ఊర్లో నేను 8 సంవత్సరాలు ఇంతకుముందు ఇన్ఛార్జిగాని చేసిన అంగన్వాడీ టీచర్గా. ఆ ఊర్లో మా చెల్లి వాళ్ళ ఊర్లో వనభోజనాలకు వెళ్తున్నారని నిన్నే రమ్మని చెప్పింది. మా చెల్లి రమ్మంటే నేను వెళ్ళలేదు. ఈరోజు అయితే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి మేడాన్ని అప్పుడే లీవ్ అడిగి అనేసి నేను మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి బండి మేము ఇద్దరం వెళ్తున్నామండి. మా చెల్లి అంటే మేము నలుగురు అక్క చెల్లెలు, నేనే పెద్ద ఆమెని. ఇప్పుడు పక్క ఊరు ఇచ్చిన అమ్మాయి మూడో అమ్మాయి. నా తర్వాత ఆమె నాగాలాండ్లో ఉన్నది అన్నట్టు. మేము మొత్తం నలుగురం అక్క చెల్లెలు. అబ్బాయి లేరు మా అమ్మ నాన్న వాళ్ళకి. అందరం అమ్మాయిలమే నలుగురం. నేను పెద్ద ఆమెని. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కూర్చుంది. మా చిన్న చెల్లి అక్కడ కూర్చున్నాను. మా చిన్న చెల్లెని కానీ మా ఊరే ఇచ్చాము. ఇక్కడ వండుతుంది మా చెల్లె, మూడో చెల్లె. ఇక్కడ వాళ్ళందరూ పొయ్యిలు పెట్టి ఇక్కడైతే వనభోజనాలకి వచ్చేసి వీళ్ళు పాయసం వండుకుంటారండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో వెళ్తారు, అక్కడైతే మంచిగా చికెన్ పలావు అవన్నీ వండుకుంటారు. ఇక్కడ మాత్రం పాయసం వండుకొని పాయసం వండింది మా చెల్లి, అయిపోయింది. ప్రార్థన పెట్టుకొని ఆ పాయసం తినేసి అనేసి ఇంక వస్తారు. మొత్తం సాపులు వేసుకొని ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు చల్లబడింది కాబట్టి సరిపోయింది. మా ఆయన అయితే అటువైపు వెళ్తున్నాడు. నేనే తీసిన వీడియో. అక్కడ కొంతమంది అయితే ఊరు మొత్తం అయితే వచ్చిర్రండి. కాకపోతే అక్కడ కొంతమంది దూరంగా ఉన్నారు అన్నట్టు కూర్చొని. అటువైపు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే తినటం కూడా అయిపోయింది. ఇంకా మేము పాయసం అయితే తిన్నాము. తిని ఇంకా అవి ఎత్తుకుంటున్నారు బొచ్చెలందరూ. బండ్ల మీదనే వచ్చినాం కానీ నడిస్తేనే బాగుంటుంది, అందరితోటి మంచిగా ఉంటుందని నడిచిపోతున్నాం. ఆటో కనిపెట్టిరా ఇక్కడ మా ఇద్దరు చెల్లెళ్ళు వీళ్ళు వాళ్ళందరూ వెళ్తున్నారు. చాలా ముందు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నా పక్కన ఉన్నది అంగన్వాడీ టీచరేనండి ఈ ఊర్లో. ఈరోజు నవ్వుతుంది, కానీ రారా అని పిలిచింది. వెళ్ళినా ఉంటుంది, మంచిగా క్లోజ్గా ఉంటాం మేము. అదే నాకు వచ్చింది తీరా వీడియో అని అంటుంది. చేస్తున్నాలే అని చెప్పిన. ఆమెకు తెలుసు నేను యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే నేనే తీస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఎత్తుకున్నా బుట్టని. మా చెల్లెది కాసేపు నేను ఎత్తుకుంటలే అని ఎత్తుకున్నా. ఇద్దరం నడుస్తున్నాం. మా చెల్లి అయితే అడ్డంగా తీసింది కెమెరా. ఏమంటే తీసింది. ఇంకో చెల్లె ముందు. మేము ముగ్గురు అక్క చెల్లెల మటుకి ఫంక్షన్కైనా దేనికైనా మాత్రం కలిసి అటెండ్ అవుతాం. ముంపు గ్రామమే, కృష్ణాపురం అని ముంపు గ్రామం. వీళ్ళకి వేరే దగ్గర ప్లేస్ ఇస్తే ఇక్కడ కట్టుకున్నారు. వీళ్ళు మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయింది. మా ఇల్లు కాలేదు. మా చెల్లె మూడామ అక్కడ మా అమ్మ కూర్చుంది. బండ్లు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ మంచం మీద పండుకుంది మా నాలుగో చెల్లె. బెడ్ మీద పండింది. టీవీ చూస్తుంది అన్నట్టు. ఇంక మా చెల్లె వంట చేస్తుంది. ఇంటికి వచ్చి నాకు వండుకుంటారండి. ఇంకా చికెన్ మటను అనేది ఇంటి దగ్గర వండుకుంటారు. అక్కడ మాత్రం ఓన్లీ పాయసమే వండుకొని వస్తారు. మా చెల్లి వాళ్ళ కిచెన్ ఇది. ఇంకా 2 రూమ్లే, అదొక రూమ్ ఇదొక రూమ్. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా చెల్లి వాళ్ళ ఇంట్లో మాత్రం వర్క్ కంప్లీట్ అయింది. మాదైతే ఇంకా చాలా ఉందండి. 4 రూమ్స్ మాది. చేయాలంటే చాలా అయితేనే ఇంక మేము నిదానం చేపిద్దామని ఇంక అట్నే ఉంటున్నాం. ప్రస్తుతానికైతే ఇక అలాగే వెళ్ళిపోతుంది. మా చెల్లి కూతురు చిన్నామ, పెద్దామ హాస్టల్లో ఉంది, గురుకుల హాస్టల్. చిన్న అమ్మాయి మటుకు ఉంది. ఆమె రమ్మన్నా రాలేదు. నేను ఇక్కడ రాను, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వనభోజనాలకైతే వస్తా, నేను ఎక్కడైతే రానని చెప్పింది. మరి సోమవారం వెళ్తారంట మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా ఆ రోజు ఫుల్ డే లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
ఇక్కడైతే కిచెన్ ఇట్లా చదురుకుంది మా చెల్లి. అంతా హడావుడిగా ఉంది కదా ఉదయం నుంచి. మళ్ళీ ఆ నుంచి వచ్చి ఆ బుట్ట ఆడబెట్టి అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ ఇప్పుడు వంటకు రెడీ చేస్తుంది అన్నట్టు. వంట వండుకొని తిని మళ్ళీ ఇంటికి వెళ్ళొస్తాం.